మనం ఇప్పుడు పీలుస్తున్న ఈ ఆక్సిజన్ సుమారు 50% సముద్రం పైభాగానున్న ఫైటో ప్లాంక్టన్ అనే జీవుల వల్ల వస్తుందని మీకు తెలుసా? కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు మనకి ఆక్సిజన్ ఇచ్చే ఆ చోట తవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న స్మార్ట్ ఫోన్స్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన బ్యాటరీస్ ఈ మినరల్స్ నుంచే తయారు చేస్తారు. సముద్రం అడుగున 4 నుంచి 6 కిలోమీటర్స్ లోతులో పాలీమెటాలిక్ నోడిల్స్ అనే నల్ల రాళ్ళు లక్షల సంఖ్యలో దాగి ఉన్నాయి. వాటిలో నికిల్, కోబాల్ట్ లాంటి మెటల్స్ ఉన్నాయి. ఇవి ఫ్యూచర్ ఎనర్జీకి కీ రిసోర్సెస్. కానీ ఇక్కడే ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. ఈ మినరల్స్ ని తవ్వటం వల్ల సముద్ర అడుగున ఉన్న కార్బన్ బయటికి వస్తుంది. దీంతో పాటు లేచే దుమ్ము వల్ల మనకి ఆక్సిజన్ ఇచ్చే ఫైటో ప్లాంక్టన్ జీవులు నాశనం అయిపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంత డేంజర్ ఉన్నా కానీ చైనా, నార్వే లాంటి దేశాలు అండర్ వాటర్ రోబోట్స్ని దింపాలని చూస్తున్నాయి. ఒకవైపు ఎకానమీ, ఇంకోవైపు నేచర్. ప్రపంచం ఇప్పుడు ప్రాఫిట్ వర్సెస్ ప్లానెట్ మధ్య దారుణమైన స్థితిలో ఉంది. ఇది మనకి కొత్త ఎనర్జీ ఇస్తుందా, లేక ప్రపంచ వినాశనానికి కౌంట్ డౌన్ మొదలు పెడుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.